ఒకప్పుడు ప్రేమతో లక్ష్మి అనే ప్రోగ్రాం చేసిన సంగతి తెలిసిందే. మంచు లక్ష్మి ప్రస్తుతం సినీ తారలతో ఓ ఇంటర్వ్యూ షో కూడా చేస్తోంది. అయితే ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రాం మాత్రం పూర్తిగా మసాలాస్తో కూడుకున్నదే. తారల సీక్రెట్స్, బెడ్రూమ్ ముచ్చట్లు అంటూ ఫీడప్ విత్ ద స్టార్స్ అనేటువంటి ఈ షో ఊట్ అనే యాప్లో ప్రసారమవుతోంది. ఇప్పటికే సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్స్ని తన షోకి ఆహ్వానించి ఇంటర్వ్యూలు చేసి ఫుల్ ఫేమస్ చేసేసుకుంది మంచు లక్ష్మి. ఈ షోలో రకుల్ ఎంతగా చెప్పిన విషయాలు వైరల్ అయ్యాయంటే అందరికీ తెలిసిందే. ఎవ్వరికీ తెలియని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను, నిజాలను మరి ఇందులో పంచుకోవడం, ఇక్కడ చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అంటూ ఇదే ఈ షో ప్రత్యేకత అంటూ ఫుల్ పాపులర్ చేస్తోంది మంచు లక్ష్మి. ఈ షోకి తాజాగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కూడా వచ్చింది. వీరిద్దరి ముచ్చట్లు ఎన్నో విషయాలు బహిర్గతం చేసింది. తన వ్యక్తిగత విషయాల్ని కూడా శృతి బయటకు చెప్పేసింది. గతంలో జరిగిన సంఘటనల నుంచి ఎంతో నేర్చుకున్నానని, అవన్నీ మంచి అనుభవాలుగా మారిపోయాయని ఇలా తన మనసులోని మాటని చెప్పుకొచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టాలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి హీరోలతో జతకట్టి సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది శృతి. శ్రీమంతుడు, రేసుగురం లాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ రికార్డ్స్ చిత్రాల్లో వీరితో కలిసి నటించింది. అయితే ఈ ముగ్గురు హీరోలతో మంచి సంబంధాలు ఉండటంతోనే వీరి ముగ్గురితో కలిసి ఒక ప్రశ్నను శృతి హాసన్కి ఇచ్చేసింది మంచు లక్ష్మి. అయితే ఈ ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఎవరిని చంపుతావు, అలాగే ఎవరితో హుకప్ చేసుకుంటావు అన్నటువంటి ఓ ప్రశ్నను అడిగింది. సో ఆ ముగ్గురికి పెళ్ళైంది కదా, మళ్ళీ ఎందుకు అంటూ తిరిగి ప్రశ్నించింది శృతి. అసలు ఈ ప్రశ్న ఎందుకు, నేనెందుకు ఆడని చంపుతా, నాకేం పని అంటూ దాన్ని ఈజీగా దాటేసింది. అయితే మంచు లక్ష్మి మాత్రం వదులుతుందా, వదలనే లేదు. ఆ ప్రశ్నకు సంబంధించి జవాబు చెప్పడానికి కాస్త జంకుతూ ఉంటే తారక్, మహేష్, బన్నీతో తాను మాట్లాడతానని ధైర్యం చెప్పింది. పెళ్ళి అంటే నాకు తారక్ భార్య తెలీదు, బన్నీ వైఫ్ స్నేహ కూడా అంతగా తెలీదు. అయితే నమ్రత మాత్రం బాగా తెలుసని, వారిద్దరూ సరదాగా ఉంటారని చెప్పుకొచ్చింది. అయితే మహేష్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టుగా ఉన్నావా అంటూ తిరిగి అడిగింది లక్ష్మి. నేను అలా చెప్పలేదే అంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది శృతి హాసన్. మిగిలిన ఇద్దరిలో ఎవరికి ఏం చేస్తావు, ఎవరిని కిల్ చేసి ఎవరిని హుక్ చేస్తావు అంటూ ప్రశ్నించింది. దీంతో బన్నీని ఎలా చంపుతానంటూ శృతి చెప్తూ ఉండగానే మధ్యలో అందుకొని, అయితే తారక్ని కిల్ చేసి బన్నీతో హుక్ చేస్తావా అని మంచు లక్ష్మి కుండ బద్దలు కొట్టేసింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటుగా కాటమరాయుడు చిత్రం, అలాగే గబ్బర్ సింగ్, తెలుగులో మరో సినిమాని కూడా శృతి చేయలేదు. ఇక ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుండడంతో సినిమాలు కాస్త అప్పట్లో బాగానే తగ్గించేసింది. అయితే తమిళంలో ఇటీవల విజయ్ సేతుపతితో జతకట్టింది. లాభం అంటూ రాబోతున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతోంది. సో లక్ష్మీ మంచు భలే చెప్పించింది కదా. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.